ఎట్లున్నారు ఆన్ చేసినా నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే మొన్న మీషోలో తీసుకున్నా ఎంత పండుది 300 అంతే బాగుంది చాలా బాగుంది ఇట్లయితే ఫ్రాక్ డిజైన్ చేసినమాట మనకి సాటన్ 3 మీటర్స్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏమో 12 మీటర్స్ వచ్చింది దాన్ని మొత్తం ఇట్లా యూజ్ చేసి ఇట్లా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసింది అనమాట నేను ఇట్లా డిజైన్ చేసింది అనమాట కొన్ని డిజైన్స్ చూసి అందులో నాకు నచ్చింది డిజైన్ చేసింది అనమాట ఇట్లా డిజైన్ చేసిన చాలా బాగుంది మీరు చూసేది ఎవరైనా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న వాటితో స్టిచ్ చేస్తున్నాను అనమాట ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే ఫ్రాక్ అయితే ఇట్లా వచ్చింది అనమాట మనకి 3-4 లేయర్ గా పెట్టిన అనమాట నేను స్టెప్స్ ఇవి మొత్తం నేను మెజర్మెంట్ కరెక్టే చెప్పిన అనమాట చూడండి వీడియో స్కిప్ చేసి అర్థం కాదనమాట తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా కష్టపడి డిజైన్ చేసింది అనమాట డిజైన్ ని ఇట్లయితే ఇది పెట్టుకున్నాను అనమాట బాగుంది కొత్త డిజైన్ నెట్టెడ్ కదా నెట్టెడ్ మనం ఎట్లా పెట్టుకున్నా బాగుంటది ఇదైతే ఇట్లా కుట్టి చూసిరా ఇట్లా వచ్చింది కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రాక్ ఎట్లా ఉందా లేదా కలర్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో కానీ లేని కలర్లు చూసి తీసుకున్నాను అనమాట ఫండ్ కి కలర్ గ్రీన్ ఉంది కానీ వేరే గ్రీన్ ఉంది అనమాట ఇది లేదనమాట ఏమంటుందండి పెసరమైన కలర్ అనమాట ఇది ఇట్లా వచ్చింది చూడండి బాగుంది కదా మా కాంబినేషన్ మేము ఎక్కడికి పోవట్లేదు వీడియో కోసం రెడీ అయినాం అనమాట చూసిరు కదా మనకైతే ఇట్లా వచ్చింది అనమాట ఫ్రాక్ అయితే 4 లేయర్ గా అక్కడ మేము వీడియోకి కవర్ కావట్లేదని ఇట్లయితే వీడియో తీస్తున్నాను అనమాట చూడండి చాలా బాగుంది 4 లేయర్ గా పెట్టుకొని స్టిచ్ చేసిన అనమాట కుర్చీలు చూడండి ఇదంతా నేను కొలతలతో చెప్పిన అనమాట స్కిప్ చేసి అర్థం కాదు చూడండి ఎట్లా కుట్టినా ఏంది అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు పోతుంది కదా అందుకోసం అని చెప్తున్నాను అనమాట చూపించిన తిరుగుపండి ఒకసారి చూద్దాం ఎట్లా వచ్చిందో చాలా బాగా వచ్చింది అనమాట నాకైతే మస్తు నచ్చింది నెట్టెడ్ కాబట్టి అసలు ఎట్లా కుట్టుకున్నా పడుతుంది నేనైతే పీకో చేయించలేదనమాట వీలుంటే పీకో చేయించుకోండి పీకో చేయించకపోయినా ఏం నెట్టెడ్ ఇది ఊడిపోయే దారాలు ఊడిపోయే నెట్టు కాదు అందుకోసం నేను పీకో చేయించలేదన్నమాట ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఊరికే అనేసి ఇట్లుందనమాట మనది మా పండుగ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి మా ఇద్దరు డ్రెస్సెస్ ఎట్టున్నాయని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇట్లుంది మా పండమ్మ చూసిరు కదా ఇదైతే నెట్ సాటిన్ లైనింగ్ క్లాత్ కూడా వేస్తున్నాను అనమాట బాడీ పార్ట్కి వేస్తున్నాను అనమాట మనకి సాటిన్ సరిపోతుంది నేనైతే ఏమి వేయట్లేదు ఇష్టం ఉంటే వేసుకోండి అంబ్రిల్లాకి నేనైతే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేద్దాము ఎందుకంటే ప్రతి దాంట్లో చెప్తున్నాను అనమాట వీడియోలలో నేను ఇల్లు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసి వేరే వాళ్ళు చూడరు కదా అట్లా అనమాట 14.5 తీసుకుంటున్నా 14.5 ఎందుకు తీసుకుంటున్నా అంటే కుట్టుకుంటే మనకు 14 అట్లా వస్తుంది కదా అందుకోసం ఎప్పుడు 14.5 అట్లా పెట్టుకుంటా అంటే కొన్నిటికి 15 పెట్టుకోవాలి అంటే కొంచెం జాడు క్లాత్ ఉంటాయి చూడు అవైతే 14 పెట్టుకోవాలి కొంచెం కాటన్ టైప్ అయితే 15 పెట్టుకోండి లెంత్ ఇది మినిమం మీడియం పిల్లలకైతే సరిపోతుంది షోల్డర్ మాత్రం నేను 7 పెడుతున్నా బోట్ నెక్ టైప్ అనమాట వెనకాల బోట్ నెక్ ముందు వీ నెక్ అనమాట అందుకే అట్లా పెడుతున్నా ఇంకా చంక రౌండ్ కూడా సేమ్ 7 పెట్టుకోవాలి మనం బోట్ నెక్ ఎంత తీసుకుంటే అంత పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఎందుకు అట్లా పెట్టి చూస్తున్నా అంటే కరెక్ట్ మనకి ఉండాలన్నమాట ఎక్కువ తక్కువ లూజ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకు చంక దగ్గర ఓకే పైనుండి కింద దాకా 7 కంపల్సరీ అట్లా కరెక్ట్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఇది 36లో 9 కదా అట్లా 9 అయితే పెట్టుకోవాలన్నమాట మనము ఇది వేస్ట్ సైజు 7.5 పెడుతున్నాను అనమాట 7.5 పెడుతున్నాను నేనైతే ఇది చాలా వరకు నేను చాలా ఫ్రాక్స్లలో ఇట్లా మెజర్మెంట్ చెప్పాను అనమాట ఇదేమో మనకి డాట్ల కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా చెప్తున్నా అనమాట చూస్తేనే కదా తెలిసేది అందుకే చెప్తున్నా అనమాట ప్రతిదీ ఇట్లయితే ఒక లైన్ వేసుకొని మనకి మళ్ళీ ఎక్స్ట్రా కావాలి కదా 1.5 ఇంచ్ 1.5 తీసుకుంటాను అనమాట నేను మీరు కూడా అట్లే తీసుకోండి అంటే 2 1.5 ఇష్టం అది ఇంకా ఖర్చులు దాన్ని బట్టి ఉంటుంది 2 తీసుకుంటే మంచిదే నేనైతే 1.5 తీసుకున్నాను అనమాట చూసారా ఇదైతే ఇట్లా అయిపోయింది అనమాట చెప్పిన కదా వెనకాల బోట్ నెక్ అని నాది అయితే హాఫ్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ముందు వీ నెక్ పెడుతున్నా కదా అయితే 7 కదా 7లో 3.5 తీసుకుంటున్నా అనమాట బ్యాక్ అని రాస్తున్నా బ్యాక్ అయితే నేను 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ తీసుకొని బోట్ షేప్లో ఇట్లా గీసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ బ్యాక్ ఎక్కువ నాకు నచ్చదు అనమాట ఎక్కువ కట్ చేయడము ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు దాని ఏం లేదు ఇట్లయితే ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ అయితే గీసుకోరి మన చంక వైపు గీసుకోవాలన్నమాట బోట్ నెక్లకి ఏవైనా బ్లౌజ్ కుట్టుకున్నా సరే ఇట్లనే గీయాలి
చూసినా ఇట్లయితే మధ్యలోకి పెట్టుకొని ఇట్లా 1.5 అయితే మీడియం సైజు వాళ్ళకైతే సరిపోతుంది. 1.5 పెట్టుకొని గీసుకుంటే సరిపోతుంది. మధ్యలో 1.5 అనమాట. ఇట్లయితే కలుపుకుంటే అయిపోయింది అనమాట. సింపుల్. కుట్టుకోవాలనుకుంటే మాత్రము చూస్తే వచ్చేస్తుంది. ఎదుటి పెట్టేసుకొని మన మెజర్మెంట్ లెంత్ ఉన్నాయి చూసుకొని పెట్టేయడమే. ఎదుటి వాళ్ళు కుడుతున్నప్పుడు చూడాలి, కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇది మర్చిపోయి ఉండట. ఫ్రాక్లు కుట్టుకున్నప్పుడు ఇది మాత్రం మర్చిపోద్దు. 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఇట్లా కట్ చేసినాం అనుకోరి మనకి నడుం సైడ్ ఉండే దగ్గర జారిపోయినట్టు రాదనమాట. ఏ ఫ్రాక్ కానీ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఇట్లయితే పెట్టినమాట. ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకేంటంటే జారినట్టు రాదనమాట. ప్రతి ఫ్రాక్లో ఇదే చెప్తున్నాను నేను, మర్చిపోకండి. ఫ్రాక్ కుట్టుకునేటప్పుడు నేను కూడా మర్చిపోయినా, మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లయితే కట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ బోట్ నెక్ అని చెప్పినా కదా, ఇప్పుడు ముందు పార్ట్ వీ నెక్ కట్ చేసుకుందాము. బాగుంటుంది. అంటే కొంచెం నాకు ఎందుకో ఎక్కువ బోట్ నెక్ అట్లా ఇష్టం అనమాట, అందుకే పెడుతున్నా. ఇష్టము ఎవరైనా 6 అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. 6.5 ఇష్టము. బోట్ నెక్ కదా, ఎక్కువ దిగినా కూడా ఇంతేం గలీజ్ కనబడదు అనమాట. ఇట్లయితే ఒక వి షేప్లో గీసుకోండి. నేనైతే ఇట్లా గీసింది అనమాట. ఇది ముందు కూడా లోతు కంపల్సరీ తీసుకోవాలి. ఇవైతే మర్చిపోద్దు అనమాట. ముందు లోతు తీసుకోకపోతే మనకి చెప్పినా కదా, ఇక్కడ చంక దగ్గర కొంచెం క్లాత్ ఉండిపోతుంది అనమాట. ఎక్స్ట్రా నీట్గా ఫినిషింగ్ చేయదనమాట. అంతే. ఇట్లా అయిపోయినాయి మనకి వేరువేరుగా. నెట్టెడ్ అయితే దాన్ని పెట్టి కట్ చేసుకోరి. సాటన్ నెట్టెడ్ 2 కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఈ 3 మీటర్లు ఇచ్చారు కదా మనకి ఈ సాటన్ని. ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్కి తీసుకున్నాక మిగతాదంతా అంబ్రెల్లాకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామంటే మనకు సరిపోతుంది. గుర్తుపెట్టుకొని ఫస్ట్ బాడీ పార్ట్కి తీసుకోరి. చూసారా ఇట్లయితే ఫోల్డ్ చేసుకొని 4 మడతలు తీసేస్తున్నాను అనమాట. ఒక లైన్లో అయిపోతుంది అన్నట్టు. ఇట్లయితే కట్ చేసి పక్క పెట్టుకున్నాను. నెట్టెన్ కూడా అంతే. ఇదైతే ఇట్లా అయిపోయింది. 4 మడతలు వేసేసినామంటే మనకి బాడీ పార్ట్ వెనకాల ముందు వస్తే కుట్టుకునేటప్పుడు మనకు గల్లాలు అవి తీసేస్తే అయిపోతుంది. ఇది కూడా సేమ్. కొంచెం నెట్టన్ని 4 మడతల్లాగా ఫోల్డ్ చేసుకొని ఇలాగే తీసుకున్నా. ఎందుకంటే చూసేటోళ్ళు చూస్తారు కదా, తెలియని వాళ్ళు ఉంటాయి అన్నట్లు పెట్టినమాట. చూడండి సేమ్ ఇంతే. మనకి ఇది ఏంటంటే బాడీ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను అనమాట. చూడండి కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకుంటే బెటరు. చూడండి ఇదైతే పై పార్ట్ అయిపోయింది అనమాట. హ్యాండ్స్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసింది అనమాట. అది కూడా చూపిస్తాను. అంటే చిన్న హ్యాండ్స్ వేసింది అనమాట. ఇట్లయితే ఫస్ట్ సాటన్ మొత్తం ఉంది కదా మనకి 3 మీటర్లది, అలా నుంచి బాడీ పార్ట్ దియంగా మిగిలింది సాటన్ అయితే ఇట్లా 4 మడతల్లాగా ఫోల్డ్ చేసుకొని మనకి కోన్ షేప్లో వేసింది అనమాట నేను. చూడండి ఇట్లా కోన్ షేప్ లాగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లయితే మనం పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఖర్చులు పెట్టుకోం కదా, దాన్ని పెట్టుకొని కట్ చేసుకుంటే వస్తుంది మనకి కరెక్ట్ కొలత. ఎవరైనా అట్లనే కట్ చేసుకొని వస్తుంది. తక్కువ పడదు అనుకోండి, లోతు తీసుకొని సరిపోతుంది. కొద్దిగా లోతు కట్ చేసిరంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అనమాట. కొంచెం లోతు తీసుకోవాలి. చూడండి పైనుంచి మనకి ఫస్ట్ పెట్టింది చూడండి నేను, ఆ నుండి మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత వస్తే అంత ఆ పక్క ఈ పక్క సేమ్ ఇట్లా పైనుంచి పెట్టుకొని అయితే గీసుకోరి. ఇది చూడండి ఇట్లయితే వస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఇదైతే మనకి 14 తీసుకున్నా కదా, మళ్ళీ అంటే ఫుల్ లెంత్ అనమాట. ఫుల్ లెంత్ నేను 45 ఇంచెస్ తీసుకుంటున్నా. దాంట్లో 14 అట్లా తీసుకున్నా కదా, 14.5 హాఫ్తో ఏముంది, నేను ఖర్చుల కోసం అని అన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట. 54 కదా, 14 తీసేసుకున్నా. 40 ఉంది మనకి. ఇష్టము సాటన్ కదా ఇది, లైనింగ్ లాగా అనుకోరి. లైనింగ్ లాగానే కదా మనం అది యూజ్ చేసేది. 39, 38, 40 ఇష్టం అది. ఇంకా మీరు ఎంతైనా పెట్టుకోరి. నేనైతే 39 పెట్టుకుంటున్నాను అనమాట. ఇష్టం, ఇది ఇష్టము. నేనైతే చెప్పిన అనమాట. ఇష్టము మనకి లైనింగ్ లాంటిది కదా, సాటన్ అంటే కూడా మనకి లోపల వేసేది కాబట్టి సేమ్ 39 అట్లా పెట్టుకున్నాను అనమాట నేను. చూడండి మొత్తం లెంత్ నాకు 54 అనమాట. మీరు మొత్తం లెంత్ను కోల్చుకొని పెట్టుకోరి. దాంట్లోని పైన బాడీ పార్ట్ దియంగా ఎంత ఉంటుందో అంత పెట్టుకొని అయితే కుట్టుకోరి. ఇది సాటన్ కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకున్నా ఏం కాదు, ముందే చెప్తున్నా నేను. ఈ స్కిప్పులు చేస్తే కొంచెం అర్థం కాదు. చూడండి నేనైతే చూడండి ఇట్లా పైనుంచి మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కొలుచుకున్నాం కదా నడుము కంచి, దాన్ని పెట్టినాక మళ్ళీ మొత్తం టేప్ని పైనుంచి పెట్టి మెజర్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎగుడు దిగుడు రాదనమాట. ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఎట్లా కట్ చేసుకున్నా సరే పైనుండి కట్ చేసుకోవాలి, ముందే కట్ చేయొద్దు పైన దానికి. చూడండి ఇట్లయితే కట్ చేసినామంటే మనకు కొంచెం తక్కువ పడుతుంది. అవతల దాన్ని తీసుకొచ్చి ఇవతల జాయిన్ చేసుకోవడమే, తెలుసు కదా ఇది. మామూలుగా కుట్టుకునేటోళ్ళకైతే అర్థమవుతుంది. చూడండి అట్లయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మిగతా తక్కువ పడదాన్ని అట్లా గీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అని. ఎందుకంటే
కుట్టుకోవాలి కదా, కుట్టుకునేది కదా, ఎగురు దిగురు రాకూడదు కదా, పోయే ఒక్కతోటి చేసుకోవాలి ప్రతిదీ. అట్లయితే అయిపోయింది. కుట్టుకోండి, దాన్ని జాయిన్ చేసుకోండి 2 భాగాలకే కదా. అట్లయితే పైన అది తీసేసేయండి, ఎందుకంటే ఇదంతా మెజర్ చేసినాక పైన దాన్ని కట్ చేయాలన్నమాట. మనకి తర్వాత సైడ్ కదా, మనకి 2 లేయర్లు కదా, 4 లేయర్లు వేసినాం కాబట్టి 2 పార్ట్లు వేరువేరుగా కదా, బాడీ పార్ట్ వేరువేరుగా వేస్తాను కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. తర్వాత ఏం చేసిన అంటే నాకు సాటన్ 12 మీటర్లు కదా వచ్చింది, దాన్ని ఏం చేస్తున్నా అంటే 6 మీటర్లుగా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నా, ఎందుకంటే ఇంత పెట్టి చేయాలంటే నా వల్ల కావట్లేదు అనమాట. సరేలే అని 6 మీటర్లు ఇష్టము, మీరు ఎట్లా మెజర్ చేసుకున్నా ఇష్టం. అది ఫ్రిల్స్ కదా ఇది ఫ్రాక్, అట్లా అనమాట. నాకు ఒక క్లారిటీ కోసం అన్నట్టు 6 డివైడ్ చేసి ఒకటి అంబ్రిల్లా లాగా కట్ చేద్దాం, ఒకటేమో మొత్తం 6 మీటర్లు ఫ్రిల్స్ లాగా పెట్టేసింది అనమాట. ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఇంకో 6 మీటర్ పక్క పెట్టి ఈ 6 మీటర్ని ఇట్లా అంబ్రిల్లా లాగా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఫ్రిల్స్ ఈ నెట్టడి మీదనే కుడతాను అనమాట, అందుకే నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఇంకేమైనా క్లాత్ చాలా మిగులుతుంది కదా మన ఈ 6లో కూడా, అప్పుడు మనకు ఫ్రిల్స్లలో తక్కువ పడ్డా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లాంటి డివైడ్ చేసిన, ఎందుకంటే చాలా కష్టమవుతుంది 12 మీటర్లు మెయింటైన్ చేయడానికి, కొంచెం డివైడ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లయితే పెట్టుకొని మనం సైడ్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద వేసేసుకొని కట్ చేసుకోవడమే ఈజీ. ఇది ఫస్ట్ అయితే సాటన్ కట్ చేసుకున్నాం. అయితే నాది మొత్తం లెంత్ 40 కదా, నెట్టెడ్కి 40 పెట్టుకుంటున్నా, సాటన్కి మాత్రం 1 or 2 ఇంచెస్ తగ్గించుకున్నాను అనమాట నేను. చూడండి, ఎందుకంటే సాటన్ కదా అంటే మనకు ఒక లైనింగ్ టైప్ కదా, అందుకోసం అన్నట్లు 40 ఇంచెస్ పెట్టుకొని కట్ చేస్తున్నా. చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, ఒక లైక్ అయితే చేయండి. ఇట్లయితే 40 ఇంచెస్ పెట్టి కట్ చేసింది అనమాట. నెట్టెడ్ని కూడా కట్ చేసుకున్నాను నేను. చూడండి, నెట్టెడ్ వేస్తున్నాను అనమాట దీని మీద. మళ్ళీ ఫ్రిల్స్కి అలాగా కట్ చేసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోరి. ఇట్లయితే వచ్చింది. దీన్ని మనకి ఇది కూడా సేమ్ 2 లేయర్లు కదా, మధ్యలో ఎట్లా మనకి జాయింట్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలన్నమాట. ఇట్లయితే వచ్చింది. మనకి ఇదైతే పీకో అవసరం లేదు నాకు తెలిసి, నేనైతే వాడలేదన్నమాట ఎక్కడ. ఇది 40 ఇంచెస్ కదా, మనము 4 లేయర్గా పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మార్జిన్ కోసము 4ని 4తో డివైడ్ చేస్తున్నాను అనమాట. 4 లేయర్లు కదా మనకి, 4తో డివైడ్ చేస్తే నాకు 10 పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి, మనం ఫ్రిల్స్ కుట్టాలని మార్క్ చేయాలి కదా, అందుకోసము నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట. మనది 4గా డివైడ్ చేసుకున్నాను అనమాట. ఫ్రిల్స్ కట్ చేసుకునేటట్టు అప్పుడు 5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను, అది కూడా వీడియో చెప్తాను నేను. ఇక్కడైతే నేను 10 అంటే మనకు 40 కదా, 10 4 లేయర్లుగా, ఫస్ట్ ఒక లెంత్, తర్వాత ఇంకో లెంత్ అట్లా కదా, అట్లా కోసం అని గీస్తున్నా. చూడండి, స్కిప్పులు చేస్తే చిన్నవి అర్థం కాదు, మళ్ళీ అర్థం కాలేదు అనకండి ప్లీజ్. ఎవరైనా కొంచెం కుట్టుకుందాం అనుకుంటే మాత్రం చూడండి, ఐడియా కోసం కూడా చూడండి, ఎందుకంటే తెలుస్తుంది కదా మనకి, ఏదైనా సరే చూస్తేనే తెలుస్తుంది కదా, అందుకనమాట. ఇట్లా నేను పైనుంచి ఇట్లా 10 ఇట్లా పెట్టుకొని అయితే మార్జింగ్ లాగా గీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు ఈ మార్జింగ్ మీద కుట్టేసినాం అనుకో నీట్గా కనబడుతుంది అనమాట. చూస్తే ఇట్లయితే గీసేసిన నెట్టడి మీద కనబడతలేదని మళ్ళా గీసినాం కదా కింద గీత, మళ్ళీ దాని నుంచి 10 అట్లా గీసుకోండి. మనకి మొత్తం 4 లేయర్లు కదా కుట్టేది, అట్లయితే నీట్గా వస్తుంది అనమాట. చూసిరా, ఇట్లా అర్థం కావాలని నేను ఇంత కొంచెం పడుతున్నా కదా టైం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మెయిన్వే అర్థం కాకపోతే కుట్టుకోవడం కష్టం అవుతుంది కదా, అట్లా. చూసిరా, ఇట్లా మెజర్ చేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోరు. ఇట్లనే 4 గీతలు, మనం 4 కదా, ఎన్ని లేయర్లు మీ ఇష్టము, ఎన్ని లేయర్లైనా పెట్టుకోవచ్చు. దాన్ని మనము ఎంత లెంత్ పెట్టుకున్నాం దాంతో డివైడ్ చేసుకుంటే మనకి ఎంత లెంత్ అనేది వస్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోరి. ఇంతే. ఆ కింద మనకి 10 ఉంటుంది అనమాట, మొత్తం ఇంకా 10 అనమాట. మొత్తం 10 లాగా నేను మార్క్ చేసుకున్నా, మంచిగా నీట్గా గీసుకున్నా. కట్ చేయదు, దీన్ని కట్ చేయకండి. దీని మీద మనం కుట్టుకోవాలి 4 లేయర్లు అనమాట. నేను వేసేది 4 లేయర్లు. సేమ్ ఇంకోసారి కూడా అట్లనే గీసుకోరి, ఎందుకంటే గీసుకుంటేనే మనకు తెలుసు అనమాట ఈ 10 ఇంచెస్ మీద కుట్టాలి మనం అనేసి. ఇదైతే మనకు ఫ్రిల్స్ కోసం అనమాట. 6 మీటర్లు మొత్తం ఫోల్డ్ చేసిన అనమాట. ఎన్ని ఫోల్డ్ అయినా చేసుకోండి, ఫోల్డ్ అయితే చేసుకున్నాను అనమాట. అయితే ఒక 5 ఇంచ్ మాత్రం ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకు ఒక ఫ్రిల్ మీద ఇంకో ఫ్రిల్ పడుతుంది అనమాట. దానికి ఖర్చు కోసం ఇక్కడ 5 తీసుకోరి, 6 తీసుకోరి, ఇష్టము. అయితే 5 తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం కిందికి రావాలి ఫ్రిల్ మీద, ఇంకా కొంచెం కిందికి రావాలి ఫ్రిల్ అంటే కొంచెం ఎక్కువ తీసుకొని నేనైతే 5 తీసుకున్నా. అయితే మనకి నేను ఇంకా లెవెల్ 25 కదా పెట్టుకునేది, ఇంకా 11.5 పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రిల్ మీద ఫ్రిల్ పడుతుంది కదా, ఏమనిపించదు, అంతా నీట్గా కనబడుతుంది. ఇష్టం ఇది.
ఇట్లయితే సేమ్ ఇక 11 ఇంచెస్ 11.5 అట్లా తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఖర్చు ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే మనకి ఫ్రిల్ మీద ఫ్రిల్ పడుతుంది అనమాట. కుడితే మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా. చూడండి ఇది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. అట్లనే సేమ్ ఇక 4 లేయర్ లాగా పెట్టుకొని అయితే ఇది కూడా కట్ చేసుకున్నా. 1 2 3 4 కదా, 4ని కట్ చేస్తున్నాను అనమాట నేను. చూడండి 4ని కట్ చేసుకోరు ఇట్లా. దాన్ని కుర్చీ పెట్టేసుకొని జాయిన్ చేసుకోవడమే. మన తక్కువ పడితే మనకి ఇందాక అంబ్రెల్లా తీసుకున్నప్పుడు సెట్ నెట్టెడ్ ఉంది కదా, దాంట్లో ఉంటే యూజ్ చేసేసుకోరు, సరిపోతుంది. చాలా సరిపోయింది అనమాట. ఈ దీనికి నాకు సరిపోయింది, కొద్దిగా మిగిలింది కూడా పెట్టేంతవరకు పెట్టాను అనమాట నేను ఫ్రిల్స్. ఇట్లయితే అయిపోయినాయి అనమాట అన్నీ. మనకి స్టిచ్చింగ్ చూపిస్తాయి. ఇంకా ఇంతే కట్టింగ్లలో స్టిచ్చింగ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ సాటన్, తర్వాత నెట్, తర్వాత మనం బాడీ పార్ట్ కోసం కదా లైనింగ్ వేస్తున్నాను అనమాట నేను. ఇది ఇట్లయితే వేసి రివర్స్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి నెట్ రాంగ్గా అయితే చూసుకొని అయితే కదలకుండా పినిస్లు అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే. అట్లే పెట్టుకోండి, అక్కడ జారిపోతుంది ఈ సాటన్ ఊరికనే. ఇట్లయితే వీనెక్ కదా, వీనెక్ దింపేస్తున్నాను అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఒక్క తిరగనే కుట్టుకోవాలి. ఇది ప్రతి దాంట్లో చెప్తున్నాను నేను. ఈజీ అయిపోతుంది అనమాట జల్దీ ఇట్లా చేస్తే. చూసారు కదా, ఇట్లా డాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్ దగ్గర ముడతలు పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయండి. నెట్ అన్ని అది మన లైనింగ్ తిప్పేసి నెట్టడి మీద ఉంటుంది కదా, దాని మీద కుట్టేసేయండి, సరిపోతుంది. ఇది తెలుసా మాత్రం స్కిప్ చేసుకోండి, దాని ఏం లేదు. చూస్తే చూడండి వీనెక్ నీట్గా రావాలని పెడుతున్నాను అనమాట నేను. చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ ఇంతే. ఇంకా మళ్ళీ మనకి లైనింగ్ కట్ చేసినాం కదా నీట్గా, అట్లా అంతా మళ్ళీ ఒకసారి కుట్టుకోండి, నీట్గా కుట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోరు, సరేనా. ప్రతి దాంట్లో చెప్తున్నా నేను. ఇట్లా దాని మీద కుట్టేసుకోరి, గీసిన దాని మీద కుట్టేసుకొని ఇట్లా నీట్గా చదువుకుంటూ చేసుకోండి. సాటన్ కదా కొంచెం జారుతుంది, నీట్గా కుట్టుకొని మిగతా ఎంత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోరి. ఇట్లా నీట్గా కుట్టుకొని మిగతా అంతా కట్ చేసుకున్నా తర్వాత డాట్ పెట్టుకోవాలి కదా మనము. దానికి మధ్యలోకి చూపిస్తున్నాను అనమాట, చూపిస్తేనే కదా తెలిసేది. 4 4 మళ్ళీ 4.5 అన్న 4 అన్న ఇష్టము. ఇది కూడా చూడండి 4 తీసుకుంటున్నా. మీడియం వాళ్ళకైతే 4 4.5 కరెక్ట్ వస్తుంది అనమాట. ఇట్లయితే పట్టుకొని డాట్లు వేసుకోవాలి. డాట్లు వేసుకుంటే ఏంటంటే 1/2 ఇంచ్ అంతా పట్టుకుండ్రి డాట్కి, ముందు డాట్కి. వెనక డాట్కి అయితే 1/4 ఇంచ్ పట్టుకున్నా ఏం కాదు. అది ఇంకా సేమ్ ఇంతే, అది కూడా సేమ్ ఇట్లనే కుట్టుకొని. ఇంకా 2 కుట్టుకుంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు అనమాట. సేమ్ ఇంతే. ముందు దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోరి పట్టుకోవడము. అట్లా వెనక దానికి కొంచెం తీసుకొని ఏదో షేప్ కోసం తీసుకున్నా సరిపోతాయి. ఇది కూడా అంతే అనమాట, అదే చూపిస్తున్నాను నేను. తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. పిల్లలకైతే పెట్టకున్నా ఏం కదనమాట. హ్యాండ్స్ ఇష్టము, హ్యాండ్స్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అంటే షోల్డర్లు జాయిన్ చేసిన నీట్గా రావడం కోసం అని ఫస్ట్ అట్లా కుట్టింది అనమాట. రాంగ్ పెట్టి తర్వాత రివర్స్ చేసుకొని తిప్పుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి షోల్డర్లు కొంచెం నెట్టెడ్ కదా, దారాలైనా ఏం లేచిపోవు, నెట్టెడ్ మంచిగా ఉంది. నీట్ ఫినిషింగ్ కోసమే నేను ఇట్లా కుట్టినా అనమాట. కొంచెం ఇట్లయితే ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, 2 కుట్లు అయితే మర్చిపోకండి, తప్పకుండా 2 కుట్లు వేసుకోవాలి మనం. నేనైతే చిన్న హ్యాండ్స్ వేసుకున్నాను అనమాట. పండుగ సివిలేస్ అంత కంఫర్ట్ అనిపించదు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనము 6 మీటర్స్ని కట్ చేసుకున్నాం కదా, దానైతే కుర్చీలు పెడుతున్నాం. చూడండి మన అది చెక్క మీద కనబడతలేదు అనమాట. చూడండి అసలు నెట్టెడ్ ఇట్లా చిన్న ఫ్రిల్స్ లాగా కుట్టుకోండి, సరిపోతుంది. ఇట్లా అన్నీ ఇంకా 4 కుట్టేసుకోవాలి ఫ్రిల్స్, ఇదే చెప్తున్నా నేను. మళ్ళీ మనం గీతలు గీసుకున్నాం చూడండి, దాని మీద పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి ఒకదాన్ని ఒకటి పడ్డదనమాట, ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా కిందికి పడింది. ఇంకో కుట్టు మీద అట్లా పడ్డదనమాట. చూడండి ఇప్పుడైతే నెట్ మీద ఫస్ట్ లేయర్ కుడుతున్నాను అనమాట. చూడండి ఇట్లా చూసిరా, అట్లా చూపిస్తున్నా నేను, అందుకే క్లారిటీ మిస్ అవ్వద్దనే చూపిస్తున్నా. అది ఫస్ట్ పెట్టి చూసినా అనమాట దాని మీద ఒకటి. చూసినా, ఇట్లయితే గీత మీద కుట్టుకోవాలన్నమాట. మనం కుట్టుకున్న కుట్టుని గీత మీద కుట్టుకోవాలి, ఇంకొక గీత మీద కుట్టుకోవాలి.
ఇట్లా అయితే వచ్చిందనమాట. సాటన్ యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది అయిపోయిందనమాట. చూసినా ఒకదాని మీద ఒకటి కుట్టుకున్నా అయిపోయింది. ఇది మళ్ళీ దీనికి సాటన్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. రెండింటిని అట్నే కుట్టుకోరి. చాలా టైం తీసుకుంది అనమాట నాకు కుట్టుకోవడానికి. ఫ్రిల్స్కే టైం పట్టింది. ఇట్లయితే పైన సాటన్ యాడ్ చేస్తున్నాను అనమాట నేను. రెండింటికి సేమ్ కుట్టుకొని రెండింటికి సాటన్ యాడ్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. అంతే చూసిరా, ఇట్లయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి యాడ్ చేసుకుందాము. చూసిరా, రివర్స్ రైట్ ఒకవైపు పెట్టుకొని అయితే కుట్టుకోవాలి. అంతే ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి నీట్గా కుచ్చలేదు కదా లైనింగ్ కాబట్టి కొంచెం నీట్గా అనుకుంటూ మాత్రం స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లానే కుట్టుకోవాలి. రెండు వైపులా ఇట్లానే కుట్టుకోవాలి. తెలుసు కదా ఫ్రాక్స్ ఎట్లా కుట్టుకుంటామో సేమ్ అంతే. ఇంకో కుట్టు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఏవైనా సరే రెండు కుట్లు వేయండి. స్ట్రైట్ అయితే వచ్చింది మనకి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రిల్స్. సేమ్ ఇక బ్యాగ్ కూడా యాడ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత నేను చిన్న హ్యాండ్స్ వేసుకున్నాను అనమాట, అది మిస్ అయింది. హ్యాండ్స్ వేసుకోవడం వచ్చు కదా, వేసుకొని అయితే వేసుకోండి. సేమ్ ఇదిగా అవి రెండు కుట్టుకున్నాక ఇట్లా సైడ్ జాయింట్లు వేయడమే. గుర్తుపెట్టుకోరి. 1-2 ఇంచెస్ అంతానే కిందికి మొత్తం కలిపి కుట్టాలి. తర్వాత డివైడ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోరి. ఏవైనా సరే అంతే, ఫ్రాక్స్ ఏవైనా సరే నేను డివైడ్ చేసుకొని కుట్టుకుంటున్నా. అట్లయితే రబ్ చేసుకొని తీసేసుకోరి. తర్వాత నెట్టెడ్ కుట్టుకుందాం. ఫస్ట్ మెయిన్ కదా మనకు అది. మన కుట్టయితే ఏమి తీసినామో సాటన్ తీస్తే మనకు అది కనబడుతుంది. దాని మీద సూది పెట్టి మనకి ఇది నెట్టెడ్ ఉంది కదా, నెట్టెడ్ ప్లస్ మనం కుట్టుకున్న కుర్చీలు ఉన్నాయి చూడండి, అవి కూడా కలిపేసుకొని కుట్టేసుకోరి. కానీ ఇది మనకి ఇది ఉంది చూడండి కుట్టుకున్నది జాయింట్ ఇట్లా కుర్చీలో, దాన్ని మాత్రం కిందికి కాకుండా కొంచెం కిందికి పడనీయకండి కుట్టేసేటప్పుడు. చూడండి ఇట్లా నీట్గా పట్టుకోరు. అక్కడ నీట్గా పట్టుకొని పైకే ఉండేటట్టు స్టిచ్ చేసుకోరి. అప్పుడు ఏ ఫ్రిల్ ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట మనకి. దాని సాటన్ కదా మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మనకి పోనీయట్లేదు నేను. కొంచెం సేమ్ రావాలన్నమాట. అవి పైకి ఉండాలన్నమాట. కొంచెం చిన్నవి ఉన్నాయి చూడండి, అది పైకి ఉండాలి, కిందికి పడనీయకుండా నీట్గా స్టిచ్ చేసుకోరి. మన కుర్చీలో కుడుతున్నా, మనం మామూలుగా అంబ్రెల్లా నెట్టెడ్ ఉందా దాన్ని కలిపి కుడుతున్నా అనమాట. ఇక్కడ సాటన్ వేరే కుడుతున్నా. అర్థమైందా? ఇట్లయితే వచ్చిందనమాట. మొత్తం జాయిన్ చేసేసిన. కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోరి. ఇక్కడైతే నేను ఏ దానికి పీకో చేయించలేదన్నమాట. గుర్తుపెట్టుకోరి. ఉంటే చేసుకోండి, లేదు నా దగ్గర, అందుకే నేను పీకో చేయలేదన్నమాట. కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా, దాని అయితే కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత సాటన్ కుట్టుకుందాం సపరేట్. సాటన్ కూడా చెప్పినా కదా, దేనికైనా సపరేట్ కుట్టుకోవాలి. మళ్ళీ మనం రఫ్ చేసి వదిలేసినాము, ఆ నుంచి లోపలికి అది నెట్టెన్ని దొబ్బేసి సాటన్ మాత్రమే స్టిచ్ చేసుకోరి. అప్పుడు మీకు దేనికి దానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రిల్స్ అయినా ఏదైనా డ్రెస్ ఎప్పుడైనా కలిపి కుట్టొద్దు. కలిపి కుడితే ఇట్లా సోలా అయిపోతుంది అనమాట. సోలగా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉండదు. ఎంత అంబ్రెల్లా అయినా సరే ఫ్రీగా ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోరి. ఇట్లయితే సాటన్ కూడా రెండు వైపులు ఇట్లనే కుట్టుకోండి. సేమ్ ఇంతే. ఒక 2 ఇంచెస్ అంతా రబ్ చేసుకొని కింద వేరువేరుగా కుట్టుకుంటే సరిపోతుంది. 2, 3, 4 ఇష్టము. కొంచెం లెంత్ ఇట్లయితే వచ్చిందనమాట మనకి. చూసిరా, రెండు వైపులా జాయిన్ చేసుకుని నాకు ఇట్లా వచ్చింది. ఒక దాని మీద ఒకటి పడుతుంది అనమాట ఇట్లా. ఇంకా కొంచెం కిందికి పడాలనుకున్న వాళ్ళు ఇంకా 6 ఇంచెస్ అట్లా తీసుకోరి. నేనైతే సాటన్ని మలిచి కుడుతున్నాను అనమాట. చూడండి ఇట్లా మొత్తము కుట్టుకున్నాను అనమాట. దీన్ని పైన డిజైన్ చేస్తున్నాను కదా నేను. దీన్ని ఎట్లా తీసుకున్నాను అంటే మొత్తం మనం షోల్డర్ల మించికెళ్ళి తీసుకున్నాను అనమాట. లెంత్ మన చెస్ట్ ఇట్లా మొత్తం పై నుండి షోల్డర్ తీసుకుంటే నాకు 45 అనమాట పండుది. ఇట్లా మొత్తం షోల్డర్ల మించికెళ్ళి తీసుకోవాలి. ఇది నేను వీలుంటే చెప్పనీకి ట్రై చేస్తా. అడ్డమేమో 33 అనమాట తీసుకున్నాను అనమాట. మనకి మన షోల్డర్లదేమో లెంత్ తీసుకున్నాను అనమాట. ఫ్రీగా ఉండాలి కదా, అందుకోసం ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకి ఏంటంటే
నీట్గా ఉంటుంది. ఇట్లా కరెక్ట్గా రెండు వైపులు ఒకే తిరుగుండి మనకి పెట్టుకొని రెండు ఒకే తిరిగి ఉండాలని చూపిస్తున్నాను అనమాట. అక్కడ నేను ఇట్లా ఒక దారంతో ఇట్లా వేసుకోరి, అది మధ్యలో కుట్టుకోండి. అది డిజైన్ మనకి నెక్ దగ్గర ఇట్లా కొంచెం ఇక్కడ సూది ఉంటే సూదితో కుట్టేసేయండి. దాంతో స్టోన్ ఏదో ఒక డిజైన్ చేసినాం అనుకోరి బాగా కనబడుతుంది. అట్లయితే ఒక పిన్నులాగా పెట్టాను అనమాట మీకు ఐడియా కోసమని. మిగతాదంతా ఒక ఇట్లా కుర్చీలాగా చేసుకొని ఈ వెనకాల ఇట్లా పెట్టేసుకోండి. ఒక 4 ఇంచెస్ అంతా మన షోల్డర్ ఇట్లా మనకి చంక రౌండ్ కాంచి 4 ఇంచెస్ అంత ఉంటే తీసుకోరి. నేనైతే అంతే తీసుకున్నా. ఇట్లయితే స్టిచ్ చేసుకోరి. పిన్ అయితే పెడుతున్నా అనమాట, మీకు ఐడియా కోసం పిన్ పెడుతున్నా. ఇట్లయితే వస్తుంది అనమాట ఈ డిజైన్. చూసి ఇట్లయితే వస్తుంది అనమాట. బొమ్మకుంటే మనకి ఇంకా ఈజీ ఉండేది, నాకు చెప్పనేక లేదు కదా. ఇట్లయితే ఉంటుంది వెనకాల. ఇదైతే ముందని చూపిస్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ అయితే కుదరదు, అందుకే పెట్టి చూపిస్తున్నా. అడైతే స్టిచ్ చేసుకోవాలి మనము. ముందైతే స్టిచ్ చేసుకుని రాదు, బ్యాక్ అయితే స్టిచ్ చేసుకోరి. దీనైతే సూదితో కుట్టుకోండి సరేనా. కానీ ముందు సిల్వర్ని డిజైన్ చేసుకుందాం అనుకున్నా. అయితే సిల్వర్ ఏం దొరకట్లేదు నాకు, ఇంట్లో ఇది ఉందన్నమాట. దీన్ని ఒకదాన్ని ఒకటేసి జాయిన్ చేసి కుట్టుకున్నాను అనమాట. కుట్టుకొని ఇట్లా ఫస్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూసిరా ఇట్లా స్టిచ్ చేసేయండి, నీట్గా ఉంటుంది అనమాట. ముందు డిజైన్ అనమాట ఇది, నాకు గుర్తుపెట్టుకోరి. మళ్ళీ సూదితోటే దాన్ని కుట్టుకోండి, ఎందుకంటే మనకు మిషన్